భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆట తీరు, కఠోర శ్రమతో టీమిండియా మహిళలు దేశాన్ని గర్వపడేలా చేశారు. కానీ గొప్ప విజయాన్ని రాజకీయ కోణంలోకి లాగుతూ తమ పార్టీ ప్రచారానికి వాడుకోవడంలో టీడీపీ అనుకూల మీడియా మరోసారి వెనకడుగు వేయలేదు. టీమిండియా మహిళల విజయం వెనుక నారా లోకేష్ ప్రోత్సాహం ఉందంటూ టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు జాకీలు వేసి పొగడ్తలు పూలు కురిపించడం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. లోకేష్ ప్రేరణతో భారత మహిళా జట్టు కప్ కొట్టింది అంటూ ప్రసారం చేసిన సెగ్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేయకుండా ఉండలేడు, మళ్లీ వేసేశాడు. ఇదే ట్యాగ్ లైన్ తో నెటిజన్లు మీమ్స్ ట్రోల్స్ తో టీవీ5 సాంబశివరావుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ విషయమైనా టీడీపీ ఖాతాలో వేయకపోతే సాంబకి నిద్ర పట్టదేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. భారత మహిళా జట్టు కష్టపడి సాధించిన ఈ విజయం దేశమంతా గర్వపడే విషయం. కానీ ఈ గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అసహజమని అభిమానులు చెప్తున్నారు. వాళ్ల కష్టానికి కీర్తి రావాలి, కీర్తికి క్రెడిట్ రావాలి. కానీ రాజకీయ బానిసల ప్రసారం వల్ల గౌరవం తగ్గుతోంది అంటున్నారు క్రీడాభిమానులు. టీవీ5 సాంబ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో పేలిపోతున్నారు. లోకేష్ కూర్చుంటే గెలుస్తారు, సాంబ మాట్లాడితే చాలు స్కోర్ పెరుగుతుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మహిళా క్రికెటర్లు దేశానికి గౌరవం తెచ్చారు. వారి విజయం రాజకీయాలకే కాదు, దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. కానీ మీడియా వేదికగా రాజకీయ పిచ్చి ప్రచారం నడపడం క్రీడా సంస్కృతికి హాని. ఎల్లో మైక్ ఫోన్లతో ఎన్ని జాకీలు వేసినా ప్రజలు ఏది నిజమో బాగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలా తీర్చిదిద్దారు. ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా. ఇవాళ ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ఎంటైర్ క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అమోల్ మజుందార్ ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప సంస్కర్త. ఆయన ఇండియాకి ఆడి ఉండకపోవచ్చు, ఒక బెస్ట్ కోచ్గా ఉన్నారు. ఆ మైల్ రాయిలు మీకెప్పుడు వస్తాయి?